హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్కి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. న్యూ ఏజ్ లిమిట్, అలాగే 7th పే కమిషన్ ప్రకారం లేటెస్ట్ శాలరీ, అలాగే రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఈ రైల్వే టికెట్ కలెక్టర్ డ్యూటీస్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రైల్వే టికెట్ కలెక్టర్స్ అనేవాళ్ళు రిజర్వ్డ్ కోచెస్కి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు. అందరూ ప్రయాణికులు కూడా టికెట్లు తీసుకొని ప్రయాణం చేస్తున్నారా లేదా, ఒకవేళ ఎవరైనా సరే టికెట్లు తీసుకోకుండా ప్రయాణం చేస్తూ రైల్వేస్కి నష్టం కలిగించినట్టయితే అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఫైన్లు విధించడం అనేది ఈ రైల్వే టికెట్ కలెక్టర్ యొక్క ప్రధాన విధులు. అలాగే రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో వీళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఈ జాబ్ ట్రావెలింగ్లోనే ఉంటుంది. సో కాబట్టి చాలా సంయమనంతో, ఓర్పుతో ఈ జాబ్ని నిర్వహించాల్సి ఉంటుంది, ఈ జాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా రైల్వే టికెట్ కలెక్టర్ విధులనే ఉంటాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అపరేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు కూడా అపరేజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో మినిమం 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. 10వ తరగతి మాత్రమే కాకుండా హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు, డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు, బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రైల్వే టికెట్ కలెక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుంచి 20,200 అనేది పే స్కేలు. ఇది 6th పే కమిషన్కి సంబంధించింది. గ్రేడ్ పే 1900. అయితే ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్ శాలరీ 18,000 నుంచి 20,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే 2 స్టేజెస్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీ సర్టిఫికేట్స్ అన్ని పక్కాగా ఉన్నట్టయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 100 నుంచి 120 వరకు కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 90 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కూడా సుమారు 25 నుంచి 30 వరకు కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. 90 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి ఇండియన్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, బుక్స్ అండ్ ఆథర్స్, లేటెస్ట్ కరెంట్ ఈవెంట్స్ అండ్ న్యూస్, ఇంపార్టెంట్ ఎబ్రివేషన్స్ అండ్ డేస్, అవార్డ్స్ అండ్ హానర్స్, బడ్జెట్ అండ్ 5-year ప్లాన్స్, స్పోర్ట్స్ అప్డేట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే అర్థమెటిక్ సెక్షన్కి వచ్చినట్టయితే ఈ అర్థమెటిక్ సెక్షన్లో మన యొక్క న్యూమరికల్ ఎబిలిటీస్ని, అర్థమెటికల్ ఎబిలిటీస్ని, అలాగే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ని టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఎక్కువగా టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింప్లిఫికేషన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజ్ క్యాలిక్యులేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్కి వచ్చినట్టయితే రీజనింగ్ నుంచి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రెండూ కూడా అడగడం జరుగుతుంది. ముఖ్యంగా స్పేస్ విజువలైజేషన్, ఎనాలజీస్, అర్థమెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లారిఫికేషన్, డెసిషన్ మేకింగ్, డిఫరెన్సెస్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, అనాలిసిస్, జడ్జిమెంట్, విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, డిస్క్రిమినేషన్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఇక ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే సీనియర్ టికెట్ కలెక్టర్ గాను, హెడ్ టికెట్ కలెక్టర్ గాను, ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ గాను, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గాను ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా, సీనియారిటీ ద్వారా ఈ ప్రమోషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్కి సంబంధించి న్యూ ఏజ్ లిమిట్, న్యూ శాలరీ, అలాగే రిక్రూట్మెంట్ ప్యాటర్న్,
సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు నోటిఫికేషన్ రాగానే అప్డేట్ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేసినట్టయితే మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.